అందుకే చూడండి, పాపజీవనం వైపు ప్రవర్తించే వారందరినీ కూడా, వేద వ్యతిరిక్తమైనటువంటి ధోరణికి అలవాటు పడిన వారందరినీ కూడా ఆయన అనునయంతో మాట్లాడిన మాటలు, ఆయన ఒక బ్రాహ్మణుణ్ణి కాశీపట్టణంలో అడ్డుపెట్టి చెప్పినటువంటి మోహముద్గరంలోని శ్లోకాలు ఆనాడు కాదు, ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆ శ్లోకాలు చదివితే దేనికిరా మనకి పాపం అనిపిస్తుంది. అంత గొప్ప ప్రబోధం చేయగలిగారు. అంటే మన పాపమును దోషమును కడుగుతారాయన. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయన ఒక ప్రశ్న వేశారు. వయసి గతే కామ వికార, శుష్కే నీరే కక్కాసార, క్షీణే విత్తే కప్పరివార, జ్ఞాతే తత్వే కస్సంసార. ఆలోచించు సోదరా, వయసి గతే కామ వికార. శరీరంలో పటుత్వం అనేటటువంటిది ప్రాయమునందు వయస్సులో ఉన్నప్పుడే సంభవం. విశేషమైన పటుత్వం ఎప్పుడు ఉంటుంది? వయస్సు ఉన్నప్పుడు ఉంటుంది. ఆ వయస్సులో నీకు బాగా శక్తి ఉన్న కాలంలో నువ్వు కామ వికారానికి లొంగిపోయి చెయ్యకూడని దోషములన్నీ చేస్తే ఆ తర్వాత వయసు ఉడిగిపోయిన తరువాత తనంత తాను కామ వికారము పోతుంది.